హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ కుమార్ రాజానా. వెల్కమ్ టు దయమలి. మనకి ఈ వర్షం బాగా మంచి సంబంధం ఉన్నట్టుగా ఉందండి. లాస్ట్ సోలో క్యాంప్ కూడా ఇదే వర్షం. ఇలాగే ఈ వర్షంలో మీకు దయమలి చూపించాలనుకుని నిర్ణయించుకున్నాను. ఇలాంటి వాతావరణంలోని అందం అదంతా చూస్తే బాగుంటుందండి. ఎలాగుంటుందో ఏంటన్నది మీకు వీడియోలో చూపిస్తాను. లాస్ట్ నా సోలో వీడియో చూశారు కదండి, సోలో క్యాంప్ వీడియో. దానివల్ల ఇంత లాంగ్ వీడియో చేయలేకపోయాను. ఇప్పుడు మీకు అందమైన లొకేషన్స్ అవన్నీ చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, నా ఛానల్ ముందు నడిపించండి. నమస్తే. దయమల్, వెల్కమ్ టు దయమల్. ఇంకా లోపలికి 25 కిలోమీటర్లు వెళ్ళాలండి. ఇది ఎంట్రన్స్ చూసారా, కూరగాయలు. ఇది ఈ మార్కెట్ ఎలా ఉందో చూడండి. ఇంకా లోపలికి 25 కిలోమీటర్లు వెళ్ళాలండి. 25 కిలోమీటర్లు. చూడండి, కొండలంతా మొత్తం మబ్బులతో అలాగా ఆకాశాన్ని అంటుకున్నట్టుగా మబ్బులు కనిపిస్తుంది. ఏమీ కనబట్లేదు. వర్షం అయితే వర్షం పడుతుందండి. ఏం పడినా మనం పని ఆగం కదా, తెలుసు కదా మీకు. వర్షం పని వర్షందే, మన పని మందే. వెళ్దాం. దయమాలి ఎలాగైనా చూపించి అప్పుడు ఇక్కడ నేను బయలుదేరతా. ఇదిగోండి, పచ్చటి పొలాల మధ్యలో ఇది దయమల్ క్యాంప్ హౌస్. దయమల్ వచ్చేవాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ క్యాంపు, ఇక్కడ నైట్ స్టే చేసి మార్నింగ్ అక్కడ సన్లైట్ ఏమైనా చూడడానికి వెళ్ళొచ్చు అనమాట. ఇది క్యాంప్ హౌస్ అండి. ఇది ఇంకా మనం దయమల్ వెళ్ళలేదు, ఎంటర్ కాలేదు, వెళ్దాం. ఇది క్యాంప్ హౌస్. ఇది నా బండి చైన్ అయితే ఊడిపోయిందండి. ఏంటో మరి ఈ నరకం చూపించినట్టుగా ఇక్కడ. చూద్దాం, దేవుడే ఉన్నాడు. ఇంత వర్షం పడుతుంది చూడండి. వర్షం అయితే కొంచెం ఆగింది. ఎలాగుందో ఎంట్రన్స్ పైకి అయితే వస్తున్నాను. నా చైన్ అయితే జారిపోయిందండి. అలాగే మెల్లిగా ఏదో రకంగా పెట్టి, ఆ గతుకల రోడ్లు కదండి, అదిగో ఎంట్రన్స్ అవుతున్నాం. కొండలు మొత్తం మబ్బులు కమ్మేసి చాలా అందంగా, చాలా చాలా అందంగా ఉందండి. చూడండి, వెళ్దాం పదండి పైకి. చూడండి, దగ్గర ఉన్న కొండ కూడా కనబడటం లేదు. చూద్దాం పదండి. ఇదిగోండి, ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. చలి కూడా చాలా విపరీతంగా చలిగా ఉందండి. అన్ని కొండలు దాటి, అన్ని కొండల కన్నా కొండల మీదన, కొన్ని కొండల మీద ఉన్నట్టుగా ఉన్నామండి. చూడండి, బాగుంది కదండి లొకేషన్. మీకు నచ్చుతుంది కదండి. స్టార్ట్ చేస్తున్నాం. స్టార్టింగ్ వెళ్దాం, ఇంకా లోపలికి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, మనమైతే దయమల్ వచ్చాము. అదే దయమాలి. చూడండి, చుట్టుపక్కలంతా పచ్చటి కొండలు, అలాగ కొండల మీద మబ్బులు, ఎంత అందంగా ఉందో. మంచి టూరిజం ప్లేస్ అండి. వర్షం పడి నా బండి ట్రబుల్ ఇచ్చిన ఎలాగైనా సరే వచ్చాం. ఇంకా కాసేపు ముందెళ్ళి చూద్దాం పదండి. చూడండి, అంత పొగ మంచు అలా పొగ మంచు కమ్మేసి ఎంతో అందంగా ఉంది. చాలా బాగుందండి. వర్షం పడి ఆగింది. చలికాలం అయితే ఇంకా బాగున్నాం, చాలా చాలా బాగున్నాం. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం, చూద్దాం పదండి. చూడండి, పొగ మంచు ఎలా ఉందో ఈ చుట్టుపక్కల. నైస్ అండి. చలి గొప్ప చలిగా ఉందండి. చూడండి, పొగ మంచు ఎలా ఉందో. ఇక్కడ ఒక చిన్న షెల్టర్లా పెట్టారండి. దాంట్ లోపల నుండి ఆ పైకి ఎక్కి తీస్తున్నాను. చుట్టుపక్కల ఉన్న కొండలు కూడా కనబట్టలేదండి ఆ మంచుకి, పొగ మంచుకి. అంత బాగుందండి, అదిరిపోయిందండి. అంతెందుకు, ఇంత దగ్గరలో ఉన్నా ఇదిగోండి, నా బండి కూడా చూడండి కనబట్టలేదు పొగ మంచుకి. అలా ఉందో చూడండి చుట్టుపక్కల. చాలా బాగుంది కదండి.
బాగుంది కదండి. ఈ పొగ మంచు ఎలా వస్తుంటే గీతాంజలి సినిమా గుర్తుకు వస్తుందండి. చూడండి చూడండి, పొగ పొగ పొగలాగా వెళ్తుంది చూడండి. కింద దిగి చూపిస్తాను మీకు, చూడండి. అదిగోండి, ఆ పైనుండి మనం ఇప్పుడు వీడియో తీస్తాం. చూడండి చుట్టుపక్కల ఎలా ఉందో పొగ మంచు, అంత ప్రశాంత నిర్మూలంగా ఉంది. ఎదురుగా వస్తున్న బళ్ళు కూడా కనబడటం లేదు చూడండి, ఆ మంచు పొగ మంచు వలన. ఎంత దారుణంగా ఉందో, చాలా బాగుందండి. లైవ్లోని మనం ఎలా చూడండి, చుట్టుపక్కల ఎంత పచ్చగా ఉందో. ఇదే రోడ్డు అనమాట, అలాగ దూరంగా అటుపక్క అలాగ వెళ్తూ ఉంది. మళ్ళీ వర్షం స్టార్ట్ అయిందండి, వర్షం మొదలైంది. క్షణాల్లో వర్షం పడిపోతుంది, క్షణాలు తగ్గిపోతుంది అండి. దారుణంగా ఉందండి. ఓకే, చూడండి వర్షం 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 పడుతూనే ఉంది. మనం తడుస్తూనే ఉన్నాం, వర్షంలో వీడియో తీస్తున్నాం. చూడండి, వర్షం అయితే కనుక విపరీతంగా పడుతుందండి, ఆగటం లేదు. అలాగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా నా కారు లోపలికి వెళ్ళిపోయారు. నా బండి ఇక్కడ పార్క్ చేశాను. అలా పార్క్ చేసి ఇటు వెళ్దామన్నా చీకటి మబ్బులు కనిపిస్తుందండి. చాలా దారుణంగా ఉంది. చలి చలి విపరీతం చలిగా ఉంది. ఇలాగ ఉంటుంది అనుకోలేదండి. ఉంటుందని అనుకుంటే స్వెటర్ ఏదైనా పట్టుకుని వద్దును. దారుణంగా ఉంది చూడండి. వర్షం అయితే చాలా దారుణంగా పడుతుందండి. ఇలా చూడండి, కొండలు గట్టి అలాగే ఉన్నాయో. వర్షం అంటే ఈ ఏరియాలో పడితే మాత్రం ఆగదండి, బీభత్సం పడుతుందండి వర్షం. చలి చలి వణుకొచ్చేస్తుందండి. అసలు మేఘాలు గట్టి ఏం కనవట్లేదండి. ఇది చూడండి ఇలా వాతావరణం. అసలు ఏమి కనవట్లేదండి. ఇదిగోండి మనం వచ్చే రూటు, ఆ రూట్ నుండి అలాగే ఆ కొండ చుట్టూ తిరిగి అలా కనిపిస్తుంది కదా, ఆ రూట్ నుండి అలాగా ఆ చివరికి అలా కనిపిస్తుంది చూడండి. అలాగా అక్కడ అలా కొండలన్నీ దాటుకుంటూ వచ్చామండి. అదిగోండి, ఆ కొండలన్నీ దాటుకుంటూ వచ్చాం. చూడండి, వ్యూ అయితే చాలా బాగుంది. టూరిజం మంచి ప్లేస్ అండి, బాగుంటుంది. వర్షం లేకపోతే మళ్ళీ ఇంకా బాగా చూపిద్దును. ఆ పొగమంచు అలా వెళ్తుందో చూడండి. ఆ పొగమంచు వలన అస్సలు ఏది కూడా కనబడటం లేదు, అంత దారుణంగా ఉంది. చూడండి ఎంత బాగుందో. అదిగోండి ఒక ఊరు కనిపిస్తుందా మీకు? అలాగే దాటుకుంటూనే వచ్చాం. చూడండి, ఇది ఉండేది రూటు, అలాగే వెళ్తారు. చూడండి, ఇక్కడ నుండి మనం వెళ్ళే రూట్ కానీ ఏది కూడా కనబడట్లేదు. ఎలాగ కొండల్లో నుండి పొగ మంచు వెళ్తుందో ఇది మనం వెళ్ళవలసిన రూటు. చిన్నదిగా కనిపిస్తుంది అనుకుంటారు మీకు మనం వెళ్ళవలసిన రూటు. చూడండి, మీ సరి చూపించలేకపోయినండి, వర్షం చలి విపరీతం వర్షం అటండి. అదిగోండి మనం వచ్చాం కదా, అదే అనమాట మనం ఫోటో తీసుకున్నాం కదా, ఆ పైకి ఎక్కి వీడియో తీసాం. అదిగో ఆ కొండ మీద మనం ఎలా దిగాం, ఆ చుట్టూ తిరిగి మళ్ళీ ఇలా ఈ రౌండ్ తిరిగి అలా కింద దిగాలండి.
ఇవి మాత్రం చాలా బాగుంటుందండి. వర్షం లేకపోతే మాత్రం ఇంకా బాగుందండి. ఇంకా లోపలికి వెళ్తే వాటర్ ఫాల్ అవి ఉంటాయట, అవి చూపించలేకపోయాను. అలా చూడండి, ఆ కొండల్లో నుండి పొగ మంచు ఎంత బాగా ఎంత అందంగా వస్తుందో చూడండి. ఆహాహా, సూపర్ అండి. చూడండి ఎలా ఉందో. సరేనండి, నా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటాను. బాగా చూపిద్దాం అనుకున్నాను కానీ ఈ వర్షం వలన, చలి, పైన పొగ మంచు వల్ల ఏమీ చూపించలేకపోయాను. నెక్స్ట్ టైం ఇంకా బాగా చూపిస్తానని మీకు ప్రామిస్ చేస్తున్నానండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ రండి, ప్లీజ్ ప్లీజ్.